నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా ఉమెన్స్ మ్యాచ్ చూస్తున్న అభిమానులందరూ ఏంట్రా ఈ నిరాశ, 3 మ్యాచ్లో గెలిచిన మ్యాచ్లో ఉమెన్స్ ఇండియా ఓడిపోవడం చాలా బాధాకరం అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియా చెప్తున్నారు. వాస్తవానికి నేను జరిగిన మ్యాచ్లో సెమీస్లో ఉండాలంటే తప్పక గెలిచిన మ్యాచ్లో టీమిండియా చేతుల మ్యాచ్ చేజార్చుకుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ 288 స్కోరు మరి చేయడం జరిగింది. ఒక దశలో 300 దాడుతున్నప్పటికీ చివరిలో బౌలింగ్ అద్భుతంగా చేయడంతో టీమిండియా మరి ఇంగ్లాండ్ను కట్టడి చేశారు. అయితే ఏదేమైనా కూడా నిన్నటి మ్యాచ్లో టీమిండియా సునాసంగా గెలిచిన మ్యాచ్లో తీవ్ర ఒత్తిడిలో పడి టీం విజయం మరి ఇంగ్లాండ్కి కట్టబడని చెప్తున్నారు. 253 రన్స్కి 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా మరి కీలకమైన దశలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డది. వాస్తవానికి శృతి మందన్ చివరిదాకా ఆడుతాం అనుకుంటే శృతి మందన్ చెత్త షాట్తోని గెలిచిన మ్యాచ్ టైంలోనే అవుట్ కావడం ఒక్కసారిగా మైనస్ని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చినటువంటి మన దీప్తి శర్మ అదేవిధంగా ఆడినప్పటికీ, అదేవిధంగా రిచా ఘోష్ భారీ హిట్టర్ అయినటువంటి రిచా ఘోష్ మరి కేవలం బాల్ టు బాల్ ఉన్నటువంటి సమయంలో తప్పకుండా భారీ షాట్లు కొట్టి మ్యాచ్ సునాశనం చేస్తాను అనుకుంటే, అయితే మిడ్ ఆఫ్ను క్లియర్ చేయాలనుకుంటున్న టీమిండియా మరి ఒక్కసారిగా మరి రిచా ఘోష్ అవుట్ కావడంతో టీం కష్టంలో పడింది. చివరి బంతుల్లో 12 బంతుల్లో 14 రన్స్ కొట్టే దశలోనే స్నేహ రాణా అదేవిధంగా మన అమన్జోత్ కౌర్ ఆడలేక విఫలమయ్యారు. ఏదేమైనా కూడా ఈ ఓటమితో చాలా వరకు నేర్చుకోవాలి మరి టీమిండియా అని చెప్తున్నారు. ఏదేమైనా కూడా మరి అంతో ఇంతో ఒక శుభపరిణామం ఏంటంటే కెప్టెన్ హర్మన్ సిప్ ఫామ్లోకి రావడం, హర్మన్ కౌర్ ఫామ్లో రావడంతో ఒక్కసారిగా టీమిండియా నెక్స్ట్ జరిగేటువంటి బంగ్లాదేశ్ పైన అదేవిధంగా న్యూజిలాండ్ పైన 2 మ్యాచ్లో గెలిచి సెమీస్ రేస్లో ఉండాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. ఏదేమైనా కూడా టీమిండియా లాంటి ఒక పెద్ద జట్టు కనీసం వరల్డ్ కప్ నిర్వహిస్తుంటే సెమీస్ కూడా రాకుంటే ఎలా అని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ మిగతా 2 మ్యాచ్లో గెలిచి తప్పకుండా సెమీస్ రేస్లో ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్.